మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసత్యవంతుడు, సకల యుగముల్లో రాజు అయినవాడు, అల్ఫా ఒమేగా, అద్వితీయ సత్యదేవుడు, ఆమేన్ అనువాడు, యుగములకు కర్త, సకల విశ్వాంతరాలలోనూ సార్వభౌముడు, తనకిచ్చవచ్చునట్లు చేయువాడు, తను మాట్లాడినప్పుడు వెలుగు కలుగుతుంది, తన నోటి ఊపిరి చేత సర్వ సమూహాలు కదులుతాయి. ఆయన సర్వభౌముడు, సర్వాధికారి. ఆయనను మించిన నామము ఎక్కడా లేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనందరికీ వెలిగిస్తూ ఉంది. అతి గొప్పవాడైన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. సహోదరులారా, దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు, బలం కలగజేస్తాడు, బలమును అనుగ్రహిస్తాడు, బలము కలగజేయ నియమిస్తాడు, బలవంతుడిగా ఉండి మనల్ని బలపరుస్తాడు, బలహీనులకు బలమిచ్చువాడు ఆయనే. ఇట్లా చాలా చోట్ల గాడ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. నీకు బలాన్ని దేవుడిస్తా ఉంటాడు అనేది బైబిల్లో పలుమార్లు చెప్పబడింది. ఇక ఇది ఏ బలము ఏంటి అనేది మనం కొంచెంసేపు ఆలోచిస్తే, దేవుడిచ్చే బలం చాలా విభిన్నమైన బలం. తన జనులకు లేదా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని రాయబడింది కదా. తన ప్రజలకు, తన జనులకు ఇచ్చే బలం ఏంటి? మిగిలిన వాళ్ళకి ఇచ్చే బలం ఏంటి అంటే, సహజంగా తల్లి గర్భంలో మనం రూపింపబడుతున్నప్పుడు మన శరీర ధర్మం దేవుడు ఏర్పాటు చేసిన దాని ప్రకారం వచ్చేస్తుంది కాబట్టి దానిలో కొంత బలం ఉంటుంది. చిన్నపిల్లల్ని మీరు గమనించినట్లయితే, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఏడవటం మొదలుపెట్టినప్పుడు ఇట్లాగా కాళ్ళు రెండు ఇలాగ వెనక్కి తగినట్లు, చేతులు రెండు ఇలా దగ్గరికి తీసుకొని వాళ్ళ బలం చూపిస్తుంటారు. వాళ్ళకి అప్పటి నుంచే కొంత బలం ఉంటుంది. రాను రాను ప్రాక్టీస్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా బలం పుంజుకొని బలవంతులుగా మారుతుంటారు. ఇది శరీర ధర్మ సంబంధమైన బలం. ప్రతి మనిషికి కొంత బలం ఉంటుంది. దేవుడిచ్చే బలం ఏంటి? దేవుడిచ్చే బలం చాలా ప్రత్యేకమైన బలం. అందులో మన దేవుడు పాపుల ఎడల తాను చూపించినటువంటి గొప్ప కృప వాళ్ళను ప్రత్యేక బలంతో నింపటమే. సహోదరులారా, నేను చాలా ఇష్టపడుతుంటా దేవుని బలం అనే మాట గురించి మాట్లాడటానికి. సహజంగా మనం బలం అనే మాట లేదా బలం కావాలి అనే మాట దేనికి వాడతామంటే, వింటున్నారు కదా, మనకు బలం కావాలి అనే మాట మనం ఎక్కడ వాడతామంటే, ఏదన్నా ఒక పని సరిగా చేయలేకపోతున్నాం, అప్పుడు మనకు బలం కావాలని ఆశిస్తాం. బాగా చదవలేకపోతున్నాను, ఎంతసేపు చదివినా నాకు ఇది ఎక్కట్లేదు అంటే అప్పుడు జ్ఞాపక శక్తి అనే బలం మనకు కావాలి అనే అనే అది ఆశిస్తాం. లేదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ నేను రాస్తున్నాను, ఎన్నిసార్లు రాసిన సెలెక్ట్ అవ్వట్లేదు, కాబట్టి దీనిలో బాగా చదివే బలం దేవుడు నాకు ఇవ్వాలి అని అట్లా ఆశిస్తుంటాం. లేదు, నేను ఏదన్నా ఒక కూలి పని లాంటిది, ముఠా పని లాంటి దానికి వెళ్తున్నాను, కొంతవరకే వెయిట్ ఎత్తగలుగుతున్నాను, ఇంకా కొంత వెయిట్ ఎత్తలేకపోతున్నాను, కనుక ఈసారి ఎప్పుడైనా సరే ఆ వెయిట్ కూడా ఎత్తే బలం కావాలని వాట్ వీఆర్ అనేబుల్ టు డూ,
మనం ఏ విషయాలైతే మనం ఇట్లాగా వీక్గా ఉంటామో, స్ట్రెంగ్త్లెస్, బలం లేని స్థితిలో ఉంటామో, ఏ విషయాల్లో అయితే మనకున్న బలం సరిపోదో, ఎత్తటానికో, దించటానికో, తొయ్యటానికో, కదల్చటానికో, కదిలింపబడటానికో, దేనికైతే మనకున్న బలం సరిపోదో అప్పుడు మనకి ఇంకా బలం కావాలి అనే మాట సహజంగా మనం వాడతాం. మనం అనే ఎవరైనా. కానీ దేవుడిచ్చే బలం ఎలా ఉంటుందంటే, నువ్వు బాగా చేసే అంశాలు, అది ఏదన్నా అవ్వచ్చు. నువ్వు ఎక్సలెంట్గా చేసే పనులు కొన్ని ఉంటాయి. ఎక్సలెంట్ అనకూడదేమో కానీ, అసలు నీకు ఎవరు చెప్పనక్కర్లా, ఎవరితో నీకు పని లేదు, నీకున్న బలంతో నువ్వు హ్యాపీగా చేసే పనులు కొన్ని ఉంటాయి. ఏంటి అవి అంటే మోసం, దగ, నమ్మించి మోసం చేయటం, అదేవిధంగా అబద్ధాలు ఆడటం, మళ్ళీ కొన్ని అలవాట్లు, త్రాగుడు, సిగరెట్లు, ఇంకా రకరకాలైనవి చెప్పుకోవటానికి ఎందుకులే కానీ అవి, ఆ రోత, ఇవన్నీ హ్యాపీగా, చక్కగా, రుచిగా ఇదివరకు రోజుల్లో చేస్తుంటాం. దీనికి అలవాటు పడిపోయి నీ శరీరం నీ మాట వినదు. తన బలాన్నంతా ఉపయోగించి అవి లేదా వదిలిపెట్టినవి చేయడానికి ఇష్టపడతాం. నీకున్న బలం బాడీని కంట్రోల్ చేయడానికి సరిపోదు. బలహీన పడుతుంటావు, మరలా బలహీన పడుతుంటావు, మళ్ళీ దారి తప్పుతుంటావు. వాక్యం ఏమో వాంతికి తిరిగిన కుక్క, బురదలో దొరికిన పంది అని మాట్లాడుతుంటే మళ్ళీ నొచ్చుకుంటుంటావు. నీ వల్ల కావట్లేదు. అప్పుడు దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన బలం ఇస్తాడు. ఈ బలం గురించే ఈరోజు నేను మీతో మాట్లాడతాను. ఏ బలమైతే నన్ను బలపరిచిందో, ఏ బలమైతే సమస్తమైనటువంటి వ్యసనాల నుండి, అలవాట్ల నుంచి నన్ను విడిపించి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చిందో, ఏ బలమైతే నా బలహీనతలను ఫుల్ఫిల్ చేస్తుందో, ఏ బలమైతే నేను బలమంతా ఉపయోగించి చేసే పనుల్ని చేయకుండా ఆపుతుందో, ఆ బలాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు బలమైన దేవుడు కదా, మీకు తెలుసు కదా. ఎవరు ఎన్నడూ నడవని ఒక దారి ఎర్ర సముద్రం మధ్యలో ఏర్పాటు చేసి, తన ప్రియులు దాటిన తర్వాత ఇక మళ్ళీ ఎవడో ఆ దారిలో నడవకూడదు అనుకున్నాడేమో. యూనిక్ పీపుల్ ఇన్ యూనిక్ వే, ఒక ప్రత్యేకమైన విశిష్టమైన జనులు విశిష్టమైన ప్రత్యేకమైన దారిలో నడిచిన తర్వాత మరలా ఆ దారి రహదారి ఆళ్ళీళ్ళు నడిస్తే అట్లా కానీ మళ్ళీ ఆ రెండు యొక్క వెడల్పోయినటువంటి ఆ యొక్క సముద్రపు వాటర్స్ని మళ్ళీ కలిపేస్తాడు దేవుడు. సహోదరులారా, వాటర్ని విడదీయటం ఏమైనా ఈజీ టాస్క్ అండి? యోర్దాన్, వాట్ అబౌట్ జెరికో వాల్స్? ఎరికో యొక్క ఆ గోడలు ఎంత? 3 రథాలు అటు నుంచి 2, ఇటు నుంచి ఒకటి, మధ్యలోంచి వెళ్ళిపోయే అంత వెడల్పు. వాటన్నిటినీ మించి సహోదరి రాహాబు గారు సహోదరి అక్కడే మరి ఇల్లు కట్టుకొని ఉంది. అంటే గోడ మీద ఒక ఇల్లు కట్టే అంత ప్రాకారం అనమాట అది. అటువంటి ప్రాకారం నేలమట్టం ఎట్లా చేశాడు? ఇవన్నీ చాలా ఈజీ, దేవుడిదేముంది అని మనం అనుకుంటుంటాం, కానీ అనుభవించి తీరితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, నేను ప్రభు ప్రేమను బట్టి మీతో చెప్పేది ఏంటంటే, దయచేసి దేవుని దగ్గర నుంచి మీరు చేయలేక లేదా మీ వల్ల కాక మానటం, మన వల్ల కాక మానే స్థితి లేక మదన పడుతున్నారు, వాటి విషయంలో మాన్పించడానికి దేవుని బలాన్ని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. తన ప్రజలుగా ఉన్నావా? దేవుని ప్రజలు అనే మాట చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరిలాగా ఇవ్వడు దేవుడు మనకి. మన ప్రజలు, మనం ఆయన ప్రజలు. కీర్తనలు 100వ కీర్తనలు అంటాడు కదా, ఆయన మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. కనుక మనం ఆయన ప్రజలు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే దేవుని గురించి నిరీక్షణ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన పునరుత్థానాన్ని నమ్మి దేవుడు త్వరలో మళ్ళీ వస్తున్నాడని రాకడను గురించి నిరీక్షణ కలిగి ఉన్నారో, వారందరూ ఆయన ప్రజలే. వారందరికీ దేవుడు బలాన్ని ఇస్తాడు. సహోదరుడా, సహోదరి, చాలాసార్లు మందిరాన్ని వాటి పనుల మీద ఎగ్గొట్టేస్తుంటాం. అందులో ఈ మధ్య కాలంలో ఒకప్పుడు నేను అంటే 25 సంవత్సరాలు రమారమి
దాటిపోయినాయి కదా మారు మనసు పొంది. 25 ఏళ్ల క్రితం దానికి ఇప్పటికి నేను గమనించిన పెద్ద తేడా ఏంటంటేనండి, 10 సంవత్సరాల క్రితం అప్పుడు క్రైస్తవులు కూడా ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎవరైనా చనిపోతే దినం అనబడిన ఆదరణ కూడిక పెట్టడానికి రోజులు లెక్క పెట్టేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు రోజులు లెక్క పెట్టి ఏదన్నా ఒక రోజు కానీ ఆదివారం నాడు అట్లా వస్తుంటే సర్లే ఇంకో 2 రోజులు ఆగో అట్లాగా మార్చుకునేవాళ్ళు దాన్ని. ఈ మధ్య కాలంలో చాలా దరిద్రమైన దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఆదివారాన్ని కూడా ఖాతరు చేయట్లా. అక్కడ సేవకుడే నడిపిస్తాకి వెళ్తున్నాడు. అది దౌర్భాగ్యం కాదు? ఏ సేవకుడు ఎట్లా వెళ్తాడు? ఎట్లా ఆదివారం నాడు ఎట్లా పెడతారు? ఆదివారం నాడు సాయంకాలం పెట్టుకుంటాం, పెళ్లి పెడుతున్నాం ఆదివారం సాయంకాలం. కాబట్టి సహోదరులారా, ఇవి చేస్తున్నారు, మనం కూడా వెళుతున్నాం. ఇక మేము రావండి ఆదివారం నాడు పెట్టాము, ఆదివారం నాడు పెడితే మేము రావండి అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఖాళీగానే ఉంటాం కానీ మనం వెళ్ళాం. లేదండి దుఃఖపడ్డారు కదా, వాళ్ళు దుఃఖపడిన ఇంటికి వెళ్ళాలి కదా, ఎట్లాగంటే తప్పనిసరిగా వెళ్తాం. తర్వాత వెళ్తాం. నీ సహోదరుడు అపరాధంలో లేదా ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దించవా? అలా గద్దించకపోతే ఆ దోషం నీ మీదకి వస్తుందని తెలియదా? కనుక సహోదరులారా, ఆరాధనలు బలహీనపడిపోతున్న రోజుల్లో, మందిరాలు బలహీనపడిపోతున్న రోజుల్లో, భయంకరమైనటువంటి భీతి గొలిపే రోజుల్లో దేవుడు మనకి బలమును అనుగ్రహించుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలాన్ని పొందుకున్న వారై దేవునితో పాటు ముందుకెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. కనుక సహోదరులారా, మరి నూతన బలంతో, ఒక నూతన జీల్తో, రోషంతో దేవుని దగ్గరికి వెళదామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు ఇచ్చిన నెమ్మదిని బట్టి మరొక ఆదివారం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మంచి దేవుడా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉండనివ్వండి, నీ కనికరంతో మమ్మల్ని నింపండి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. విశ్వవ్యాప్తంగా మా దేశంలోను, మా రాష్ట్రాల్లో, మా గ్రామంలోను, మా పంచాయతీల్లోనూ జరిగేటువంటి ప్రతి ఆదివారపు ఆరాధనను ఆశీర్వదించి ఆటంకాల నుంచి నా ప్రభానైనా వాటి ప్రతి స్థితి నుంచి ప్రభా మమ్మల్ని తప్పించండి. యథేచ్ఛగా నిన్ను ఆరాధించుకునే పరిస్థితి మా దేశంలో మీరు మాకు కలిగించండి. ప్రతి నాయకుడిని బలపరచండి, ప్రతి సంఘ పెద్దనే బలపరచండి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు నా ప్రభా త్వరగా నాయన మందిరాలకు వెళ్ళడానికి కావాల్సిన కృపాను గ్రహించు నాయన. మరి ప్రతి చోట నీకు మహిమకరంగా నాయన మరి ఆరాధనలు జరగ కృప చూపించమని ప్రార్థన చేస్తూ నాయన మిగిలిన కాలంలో సమయంలో నీ స్వరం ద్వారా నా ప్రభా నాయన మేము హెచ్చరింపబడి ముందుకు సాగట కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.